హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అసలు ఈ మధ్య వ్లాగులు పెట్టడానికే కుదరట్లేదు. ఇంట్లో కొంచెం చాలా బిజీగా ఉన్నాను. అవి ఏంటి అనేది కమింగ్ వ్లాగ్స్‌లో అయితే చెప్తానండి. ఇంకా మార్నింగ్ లేవగానే బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఇవాళ దోస పిండి, ఇడ్లీ పిండి అయితే ఏమీ లేవండి. అందుకే ఇంకా సేమియా ఉప్మా చేసేద్దాం అనేసి నార్మల్‌గా సేమియా ఉప్మా అయితే చేసేస్తున్నాను. నేను నార్మల్‌గా ఇలా ఉప్మా అయినా, సేమియా ఉప్మా ఏది చేసినా కూడా నెయ్యి తాలింపే వేసేస్తానండి. పిల్లలు ఇష్టంగా తింటారు. అండ్ సేమియా కొంచెము నెయ్యిలో వేసుకుంటే బాగుంటుంది కదా! అందులో కొంచెం క్యారెట్ కూడా వేశాను. ఇంకా సేమ్ ఇదే బ్రేక్‌ఫాస్ట్ చిన్న బాబుకి కూడా పెట్టేస్తానండి. ఇంకా ఇద్దరికి మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ ఎందుకులే అనేసి ఇద్దరికి సేమ్ పెట్టేస్తాను. అందుకే ఇంకా ఒక్కటే మిర్చి వేసాను చూసారు కదా! ఇంకొక మిర్చి ఎక్స్ట్రా యాడ్ చేశాను అనుకోండి, మా పిల్లలేమో అస్సలు తినరు. కానీ ఈ మధ్య పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. నాకేమో ఇంత చప్పగా తినాలనిపించట్లేదు. బట్ ఇద్దరికి ఏం చేస్తాంలే అనేసి అయితే ఇంకా ఒకటే బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. అండ్ ఈ మధ్య చిన్నబాబు అయితే కొంచెము అటు ఇటు బయటికి వెళ్ళిపోవడం అవి కూడా ఎక్కువ చేసేస్తున్నానండి. ఇంకా అమ్మ అయితే చిన్నబాబుని చూసుకోవడానికే సరిపోతుంది. అండ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే కొంచెం తక్కువ క్వాంటిటీ చేశాను. ఎందుకంటే ఇంట్లో చాలా ఫ్రూట్స్ ఉండిపోయాయి. ఇంకా మనం ఫుల్ బ్రేక్‌ఫాస్టే హెవీగా తిన్నామనుకోండి, అస్సలు ఆ ఫ్రూట్స్ అయితే మా హస్బెండ్ తినట్లేదు. నేను తక్కువ తింటాను ఫ్రూట్స్. బట్ పిల్లలకి మా హస్బెండ్ మాత్రం ప్రాపర్‌గా ఫ్రూట్స్ అయితే ఇస్తూ ఉంటాను. అందుకే ఇంక కొంచెం సేమియా తక్కువ చేశాను. నేను చూసారు కదా! హాట్ వాటర్ ఏసేస్తానండి. అందులో 1కి 2 కప్పులు, అంటే ఒక కప్పు సేమియాకి 2 కప్పులు వాటర్ అయితే వేసేసి ఇలా సాఫ్ట్‌గా కుక్ చేస్తాను. సో, ఇది ఇంకా చిన్న బాబు, పెద్ద బాబు ఇద్దరు ఇష్టంగా తింటారు. మాకు కూడా సరిపోతది. ఇదేదో సేమియా పాయసం తిన్నట్టు చిన్న చిన్న కప్పులు మేమైతే తీసుకున్నాము. ఇంకా ఇంట్లో చెప్పాను కదా! ఫ్రూట్స్ ఉన్నాయనేసి ఇంకా రుషికి బాక్స్‌లో అయితే ఇవాళ ఫ్రూట్సే పెడుతున్నాను. ఈ జాంకాయలండి ఎంత టేస్టీగా ఉన్నాయో, రెడ్ కలర్‌యి అంత అసలు సూపర్ అంటే సూపర్‌గా ఉన్నాయి. అండ్ ఇవాళటి వ్లాగ్ అయితే ఎండ్ వరకే చూడండి. మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. అంటే హౌస్ సెర్చింగ్ చేసుకోవడానికి అండ్ హౌస్ సెర్చింగ్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అవన్నీ కూడా, అండ్ నేనేమేం హౌసెస్ చూశాను అవన్నీ కూడా ఈ వ్లాగ్లో క్లియర్గా చెప్తాను. ఇంకా రుషికి అయితే బ్రేక్‌ఫాస్ట్ తినిపించేసానా. మా చిన్నోడు కూడా అంటే డైలీ రుషి స్కూల్కి వెళ్ళేటప్పుడు చిన్న బాబుని కూడా తీసుకెళ్తారండి. ఇంకా బైక్ మీద కదా భలే హ్యాపీగా వెళ్ళిపోతాడు. ఇంకా వాళ్ళ డాడీ ఈ మధ్య 2 రకాల షూస్ తీసుకొచ్చారు. ఒకటేమో షూస్, ఈ చెప్పలు కూడా ఉండే. ఇంకా రోజు వేసేసుకొని అవి కొంచెం సౌండ్ వస్తున్నాయి అన్నట్టు. మా చిన్నోడైతే అసలు ఫుల్ ఎగ్జైట్ అయిపోతున్నాడు. ఫస్ట్ పెద్ద బాబు కంటే ఫస్ట్ చిన్న బాబే ఉరుకుతూ ఉంటాడు బయటికి. అండ్ ఇవాళైతే హౌసెస్ చూడడానికి వెళ్ళాలండి. ఈ పిల్లలు స్కూల్కి వెళ్తే కానీ మాకైతే కుదరదు కదా! ఇంకా అందుకే ఎప్పుడు వెళ్ళిపోతారా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. వీళ్ళు వెళ్ళిపోగానే ఇంకా నేనైతే రెడీ అయిపోతున్నాము, నేను మా హస్బెండ్ బయటికి వెళ్దాం అనేసి. రెడీ బయటికి వెళ్దాం. త్వరగా స్నానం చేసి వచ్చేస్తాను, ఓకేనా? సరేలే, నేను రెడీ అవుతానే కానీ నువ్వు త్వరగా బాత్ చేసేసి వచ్చేసే. రెడీ అయ్యేవా? నాకు ఇంకొక ½ అవర్ టైం పడుతుంది. ఇంకా నేను ఇవన్నీ అప్లై చేసుకుంటే కానీ నేను బయటికి రాలేను. ఇవన్నీ అప్లై చేసుకుంటేనే నా ఫేస్ కొంచెం బాగా కనిపిస్తుంది. ఇంత ఫాస్ట్గా రెడీ అయిపోయింది. ఫేస్ కూడా చాలా గ్లోగా ఉంది. ఏం పెట్టుకున్నావేంటి ఫేస్కి? నేను నీకులో కానీ ప్రొడక్ట్లు రాసుకోను కదా, ఓన్లీ 1 ప్రొడక్టే. అదే డెర్మటాకోల్ క్లిన్జింగ్ బార్. ఈ క్లెన్జింగ్ బార్లో 2% కోజిక్ యాసిడ్ అండ్ 0.5% గ్లూటథైన్ ఉండడం వల్ల ఇది మన కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా కూడా యూజ్ చేయొచ్చు. ఇది మన స్కిన్కి అయితే మంచి బ్రైట్నెస్ అయితే ఇస్తుందండి. దాంతోపాటు మన స్కిన్ పైన ఉండే న్యాచురల్ పీహెచ్ని బ్యాలెన్స్ చేయడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ సోప్ని మనం రెగ్యులర్గా యూజ్ చేసామనుకోండి, మన స్కిన్ కాంప్లెక్షన్ అయితే మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. సో నేనైతే చాలా డేస్ నుంచి యూస్ చేస్తున్నాను. నాకైతే మంచి రిజల్ట్ వచ్చిందండి. మీలో ఎవరికైనా ఈ ప్రోడక్ట్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్ ఇస్తాను. మీరు ఆ లింక్ త్రూ అయితే ప్రోడక్ట్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు అయితే యూస్ చేయొచ్చండి. అండ్ మా హస్బెండ్ అయితే ఒక ప్రాపర్టీ చూసేసి ఆఫీస్కి వెళ్ళిపోయారండి. నేను ఇంకొకటి చూడడానికి అయితే వెళ్తున్నాను. బెంగళూరులో ఏంటంటే మనం ఏదైనా అపార్ట్మెంట్ చూడాలి అంటే మనం ముందే బుక్ చేసుకోవాలండి. అంటే మనకి మ్యాజిక్ బ్రిక్లో అయినా, అంటే నో బ్రోకర్లో అయినా కూడా మనకి బ్రోకర్స్ నంబర్ ఉంటాయి. సో ఇవి నేను చూసేది గేటెడ్ కమ్యూనిటీ ప్రాపర్టీస్ కాబట్టి వాళ్ళతో ముందే మాట్లాడి అపాయింట్మెంట్ లాగా బుక్ చేసుకోవాలి. మనం ఈ టైంకి వస్తాము ఇవన్నీ డీటెయిల్స్ చెప్తే వాళ్ళ టైం, అంటే ఆ ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు కదా ఆల్రెడీ. సో వాళ్ళతో మాట్లాడి ఇవన్నీ టైం అయితే సెట్ చేస్తూ ఉంటారు. మళ్ళీ సెక్యూరిటీతో మాట్లాడాలి, అక్కడ ఎంట్రీ, ఇవన్నీ పెద్ద ప్రాసెస్ ఉంటుందండి. అందుకే ఇప్పుడు మేము ఉంటే ఇంటికి దగ్గరలో ఒక హౌస్ అయితే చూసాము. అది ఓకేలాగా అనిపించింది. సరేలే ఇంక కొన్ని ఆప్షన్స్ చూద్దామనేసి ఇంకా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేనేమో క్యాబ్ బుక్ చేసేసుకొని వెళ్తున్నాను. అసలు అమ్మో, అసలు హౌస్లు సెర్చ్ చేయడం మాత్రం నిజంగా అండి అస్సలు నేను అనుకున్నంత ఈజీ అయితే కాదు.
చాలా అసలు చాలా అంటే చాలా ప్రాసెస్. అండ్ మేముండే ఇంటికి ఇంకా ఒక 10 కిలోమీటర్స్ దూరం వెళ్తే గానీ కొంచెం పెద్ద కమ్యూనిటీలు అవైతే లేవండి. అది మా హస్బెండ్ ఆఫీస్‌కి కూడా దూరం అయిపోతది. రుషి స్కూల్ కూడా మార్చ్ 28 వరకే ఉంది కదా! ఇప్పుడు వెకేట్ చేస్తే రుషి స్కూల్‌కి కూడా దూరం అయిపోతది. ఇవన్నీ అసలు అంటే హౌస్ తీసుకోవాలి అంటే ఎన్ని ఆలోచించాల్సొస్తుందో. అంటే కొంచెం ఇక్కడ ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటది కదా! మరి మా హస్బెండ్‌కి ఏమైనా కష్టమవుతదా దూరం తీసుకుంటే? అలా అనేసి చిన్న కమ్యూనిటీస్‌లో తీసుకున్నామనుకోండి, పిల్లలకి ఫెసిలిటీస్ ఏమి ఉండట్లేదు. ఇప్పుడు చూసారు కదా! మొన్నే మేము ఫెస్టివల్‌కే వెళ్ళలేదా, పిల్లలు అసలు ఎంత బోర్‌గా ఫీల్ అయిపోయారో. ఇంకా ఇలాంటి చిన్న చిన్న కమ్యూనిటీలో పెద్ద సెలబ్రేషన్స్ కూడా ఏం చేయట్లేదు. అందుకే పెద్ద అపార్ట్మెంట్‌లోకెళ్తే కనీసం తెలుగు వాళ్ళైనా ఉంటారు, ఎవరైనా ఫ్రెండ్స్ అవుతారేమో అలా అనేసి హోప్ అయితే ఉంది. చూడాలి. ఒక కమ్యూనిటీకి అయితే వచ్చాను. ఇది చాలా పెద్దది. అంటే ఆల్మోస్ట్ ఒక 20, 30 ఎకర్స్ ఉంటదనుకుంటా. ఇప్పుడే కొత్త బిల్డింగ్ అండి. ఇంకా ఎవ్వరు మూవ్ అవ్వలేదు. సరే అంటే ఇంటీరియర్ అదంతా చేస్తున్నారంట. సరేలే వచ్చి ఒకసారి కొత్తిల్లు కదా! బావుంటది కదా! అనేసి మా ఇంటి నుంచి ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ దూరం ఉంటదండి. ఇక్కడ దాకా వచ్చాను. వాళ్ళేమో గేట్ దగ్గరే డ్రాప్ చేస్తారు. ఇదంతా అంటే లోపల చాలా దూరం ఉంటదండి. ఆ బిల్డింగ్ దాకా ఎళ్ళాలంటే అదంతా నడుచుకుంటూ ఎళ్ళి వాళ్ళతో మాట్లాడి వెళ్ళైతే చూసాను. హౌస్ మాత్రం చాలా బాగుండే. నేను వెళ్ళగానే ఫస్ట్ చూసేది అంటే కొంచెం చెప్పాను కదా బేసిక్ వాస్తు అయితే చూస్తాను. మా డాడీకి ఇంకా వీడియో కాల్ చేసేసి చూపిస్తూ ఉంటాను హౌస్ ఎలా ఉంది ఏంటి అనేది. అంటే ఫుల్ వాస్తు అయితే చూడమండి. జస్ట్ ఏంటంటే ఆ ఎంట్రీ డోర్ ఉంటుంది కదా, అదొక్కటి చూసుకుంటాము. అంటే ఎంట్రీ డోర్ ప్రాపర్ ప్లేస్లో ఉందా లేదా, అండ్ కిచెన్ ప్రాపర్ ప్లేస్లో ఉందా లేదా, ఇవి రెండే ఎక్కువగా చూసుకుంటూ ఉంటాము. సో మోస్ట్ ఆఫ్ ద హౌసెస్కి అయితే ఈ ఎంట్రీ డోరే కరెక్ట్గా ఉండట్లేదండి. ఈశాన్యం అనేసి ఆగ్నేయం ఇలా ఎక్కడెక్కడో డిఫరెంట్ ప్లేస్లో ఉంటుంది. ఇంకా మా డాడీకి ఫోన్ చేసేసి ఆ కంపాస్ పెట్టి ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మా డాడీకి ఇంకా అంటే నార్మల్గా చూస్తే అర్థమవుతుంది కదా, అవన్నీ చెప్పడము. ఇంకా మా డాడీ ఓకే అంటేనే తర్వాత మళ్ళీ మనమైతే మాట్లాడాలి. హౌస్ మాత్రం ఇది కొత్త హౌస్ అండి. అంటే కొత్త ఇల్లు ఇది. ఫస్ట్ టైము. ఇంకా ఇప్పటివరకు ఎవ్వరు లేరు. ఇప్పుడే మొత్తం జస్ట్ వుడ్ వర్క్ అదంతా అయిపోయిందంట. హౌస్ మాత్రం చాలా బాగుండే, మంచి స్పేషియస్గా ఉంది. చూసారు కదా, ఇలా ప్రైవేట్ గార్డెన్ కూడా ఇచ్చారండి. ఈ హౌస్ రెంట్ ఎంత అనుకున్నారు? నాకు తెలిసి ఆల్మోస్ట్ 65,000 ప్లస్ 5,000 70,000 అండి. అసలు అంటే మా హస్బెండ్ ఏంటంటే 3 BHK తీసుకుందాము, ఒకసారి వెళ్ళి చూసి రాపో మంచిగా ఉంటే అంటే మాట్లాడదాము వాళ్ళతోని అని చెప్పారు. కానీ ఈ హౌస్కి అయితే వాస్తలేదు. అబ్బా ఇంత కష్టపడి వచ్చాను, అసలు ఎంత బాధేసిందో. అంటే ఈ హౌస్ అంతా కరెక్ట్గా ఉంది, కానీ ఎంట్రీ డోరే కరెక్ట్ ప్లేస్లో లేదంట. మా డాడీతో తర్వాత మాట్లాడినప్పుడు అర్థమైంది. కానీ హౌస్ అయితే ఎంత బాగుందో అసలు. అలా ప్రైవేట్ గార్డెన్ అదంతా కూడా చాలా బాగుండే, చాలా నచ్చేసింది. ఇంకేం చేసేస్తాము సరేలే అంటే ఎంట్రీ డోర్ ఉంది, ప్లస్ రెంట్ కూడా అంత ఎక్కువ నాకు అనిపించట్లేదు. నేనైతే బిలో 50,000లో ఏదైనా హౌస్ ఉంటే బెటర్ కదా అనేసి అయితే చూస్తున్నాను. ఇంకా బిలో 50,000 అంటే నాకు తెలిసి 2 BHKనే వస్తుంది మనకైతే. 3 BHK అయితే రాదు. ఇంకా ఇప్పటికైతే 2 BHKలో మేనేజ్ అవుదాము. ఇంకా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయినాక అప్పుడు వేరే హౌస్ చూద్దాం అనేసి నా ఫీలింగ్. ఇంకా మా హస్బెండ్ని ఏదో ఒకలాగా మెల్లిగా కన్విన్స్ చేయాలి. నాకైతే రోజు ఇంకా మీకు అసలు నేను చెప్తున్నాను కానీ నాకు డైలీ ఇదే పని అయిపోతుందండి. ఇంట్లో అమ్మ ఉంది కాబట్టి చిన్న బాబుని వదిలేసి వెళ్ళిపోతున్నాను నేను. లేదంటే చాలా కష్టమైపోయేదండి ఈ హౌసెస్ వెతకడము ఇదంతా కూడా. మార్నింగ్ 2 ఈవినింగ్ 2 చూడ్డానికి వెళ్తున్నాను నేను. అసలు అంటే ఎంతలా చూస్తామంటే అన్నీ కన్వీనియంట్గా ఉండాలి. మళ్ళీ అంటే ఇప్పుడు ఒక్కసారి మారేది కాదు కదా. అండ్ బెంగళూరులో హౌస్ మారాలంటే ఏంటంటే ఇక్కడ మేము 1 మంత్ రెంట్ ఇచ్చేయాలి. అంటే వెకేట్ చేసేటప్పుడు 1 మంత్ రెంట్ ఈ ఓనర్స్కి ఇవ్వాలి ఇప్పుడున్న హౌస్లో. ఎందుకంటే పెయింటింగ్ క్లీనింగ్కి అదంతా తీసుకుంటారు. మళ్ళీ ఇప్పుడు మేము బ్రోకర్ త్రూ వెళ్తున్నాం కాబట్టి బ్రోకర్కి 1 మంత్ రెంట్ ఇవ్వాలి. మళ్ళీ ఇలా ఈ డబ్బులన్నీ ఉంటాయండి. ఒకవేళ ఒక 45,000 హౌస్లోకి మనం వెళ్ళిపోయామనుకో, ఆ బ్రోకర్కి 45,000 ఇవ్వాలి మనము. సో అలా అయితే ఉంటుంది. ఇంకా మధ్యాహ్నం అయితే ఋషి స్కూల్ నుంచి వచ్చేసాడు. ఇంకా ఋషిని కూడా తీసుకొని వెళ్తున్నాను. మళ్ళీ ఇద్దరంటే అమ్మ మేనేజ్ చేయడం కష్టమైపోతుంది కదా అనేసి అయితే ఇంకా ఋషిని కూడా తీసుకొని వెళ్ళిపోతున్నానండి. రోజు ఇలా క్యాబ్లు బుక్ చేసుకోవడము వెళ్ళడము. ఆల్మోస్ట్ నేను ఒక 1 వీక్ ఇదే పనండి నాకు. రోజు బయట వెళ్ళడము, వాళ్ళతో మాట్లాడము. అంటే
రోజుకు 1-2 ప్రాపర్టీలో చూడొచ్చు కదా. అండ్ ఋషికి ఇక్కడ ఎందుకో అండి మొన్న పడిపోయాడంట, ఇక్కడ కొంచెం వాపులాగా వచ్చింది, అది నొప్పి వస్తుందమ్మా అన్నాడు. సరేలే ఇంకా ఈవినింగ్ హాస్పిటల్ తీసుకెళ్దాంలే అనేసి అయితే అనుకున్నాను. పిల్లలకండి చిన్నగా ఏదైనా ప్రాబ్లం వచ్చినా నాకైతే అసలు ఫుల్ స్ట్రెస్గా అనిపిస్తుంది. అంటే అది చిన్నదే అయినా కూడా ఎందుకో ఏమైపోయిందో ఏమోలే, మళ్ళీ ఎందుకులే రిస్క్ తీసుకోవడం అనేసి ఇక్కడ ఉంది కదా వాపు వల్ల అక్కడ చిన్న పుండులాగా కూడా వచ్చింది. సరేలే సాయంత్రం ఇంకా పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్దాము అనుకున్నాను. అందుకే అండి హౌస్ సెర్చ్ చేసేటప్పుడు ఇది కూడా చూస్తున్నాను, దగ్గరలో పీడియాట్రిషియను అండ్ షాప్స్ ఇవన్నీ దగ్గరగా ఉండేవి బెటర్ కదా. ఇక్కడ ఇంకో హౌస్ చూడడానికి వచ్చానండి. మోస్ట్లీ ఇవన్నీ కూడా కొత్త హౌసెసే, ఎవ్వరు ఇప్పటివరకు లేరు. ఇది కూడా చాలా పెద్ద ప్రాపర్టీ, ఆల్మోస్ట్ ఒక 100 ఎకరాలు ఉంటుందేమో ఇదైతే. ఈ హౌస్ కూడా చూడడానికి వచ్చాము. ఇది కూడా నాకు ఇది 2.5 BHK అనుకుంటా, 2 BHKను. ఆల్మోస్ట్ రెంట్ అయితే 60,000 చెప్తున్నారండి. అసలు రెంటల్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఇవి ఎంత స్క్వేర్ ఫీట్ ఉంటాయంటే అరౌండ్ ఒక 1300 ఆ రేంజ్లోనే ఉంటాయండి. రూమ్లు ఏమో చిన్నగా ఉన్నాయి కానీ అందులోనే కట్టేశారు ఇంకా మనకైతే. ఇదైతే ఈస్ట్ ఫేసింగ్ అండి. వాస్తు అంతా కూడా ప్రాపర్గా బాగుంది. బట్ కొత్త కమ్యూనిటీ అంటే కొత్త హౌసెస్ వల్ల పెద్దగా బిల్డింగ్లో ఎవ్వరూ లేరన్నట్టు. సో యాక్చువల్గా మనము అనుకుంటాం కదా దూరం నుంచి, అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు చూసి నేను ముందు అనుకునేదాన్ని అండి, నేను ఇవన్నీ వచ్చి చూడకముందు అనుకునేదాన్ని బాగుంటాయేమో అని. కానీ ఏం చేస్తారంటే చాలా చిన్నగా ఉంటాయండి లోపలికి వెళ్ళాక చూస్తే. అసలే మా ఇంట్లో అసలు అంటే ఇప్పుడు ప్రజెంట్ మేమున్న హౌస్ కొంచెం అంటే బెటరే, పెద్దగానే ఉంది. కానీ ఇలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్ మాత్రం మనము 3 BHK తీసుకుంటే సమ్మట్ కొంచెం పెద్దగా ఉంటుంది, కానీ 2 BHKలు అన్నీ కూడా చాలా చిన్నగానే అనిపించాయి. మాకున్న లగేజ్ అంతా పెట్టేస్తే ఇంకా నాకేమో హౌస్ ఫుల్ అయిపోతుందేమో అనిపిస్తుంది. బట్ ఇంకా ఇంతకంటే పెద్ద 2 BHKలు అయితే మనకు దొరకడం చాలా కష్టము. దొరికినా కూడా ప్రైస్ అయితే ఎక్కువ అయిపోతుందండి. అదే కమ్యూనిటీలో ఒక 2 హౌసెస్ అయితే చూశాను. 2 కూడా వాస్తుకు అయితే ప్రాపర్ వాస్తు అంటే ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి వాస్తు అయితే ఉన్నాయి. అండ్ హౌసెస్ కూడా కొత్తవి కాబట్టి చాలా బాగుండే, కానీ పెద్దగా ఎక్కువ జనాలు అయితే లేరు ఈ కమ్యూనిటీలో. అది కూడా ఒకటి ఆలోచిస్తున్నాను. ఇంక ఇవన్నీ వీడియోలు తీసుకోవడము, మా డాడీకి మా ఆయనకి వీళ్ళందరికీ చూపించి డిస్కషన్ చేయడము, అసలు ఎంత అంటే అసలు అయ్యో ఈసారి అంటే నేనే హౌస్ వెతుకుతున్నానండి. లాస్ట్ టైం కూడా నేనే వెతికాను. ఇంకా మా హస్బెండ్కి ఆఫీస్ ఉంటుంది కాబట్టి ఇలాంటి పనులు ఏమీ అప్పచెప్పను, నేనే చేసేసుకుంటాను. నేనే క్యాబులు బుక్ చేసుకోవడము, నేనే ఆ బ్రోకర్స్ అంటే ఏజెంట్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడడము, వెళ్ళడము, చూడటము ఇవన్నీ నేనే చేస్తాను. కానీ ఫైనల్గా అంటే ఏదైనా నేను ఒకటి ఫైనల్ చేశాక మాత్రం మా హస్బెండ్ ఒకసారి చూసి అడ్వాన్స్ అయితే ఇస్తారు. సో మోస్ట్లీ ఇలాంటివి ఏమున్నా నేనే చేస్తానండి. ఒకప్పుడు నేను అంటే బయటికి వెళ్ళడానికి అలా కొంచెం షై ఫీల్ అవుతూ ఉండేదాన్ని, అంటే బిఫోర్ మ్యారేజ్. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ మా హస్బెండ్ ఏంటంటే వెళ్ళు, నువ్వు మాట్లాడు, నీకు తెలుస్తుంది కదా, అన్నీ చూస్తే అంటే ఇన్ని చూస్తూ ఉంటావు, ఇందరితో మాట్లాడుతూ ఉంటే నీకు కూడా తెలుస్తూ ఉంటుంది కదా బయట సొసైటీ ఎలా అనేసి అంటూ ఉంటారు. అది కూడా కరెక్టే అండి. ఇంకా అంటే ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండడం కాక అంటే మనం ఏదైనా చేయగలం కదా బయటికి ఇప్పుడు. సో అందుకే ఇంకా ఈ హౌస్లు ఇదంతా మాట్లాడడం ఇదంతా ఇంకా నేనే చూసుకుంటున్నాను ప్రజెంట్ అయితే. ఇంక ఇక్కడైతే ప్లే ఏరియా మాత్రం చాలా బాగుండే, చూసారు కదా అపార్ట్మెంట్ ఒక్కొక్కటి 27 ఫ్లోర్స్ 28 ఫ్లోర్స్, అసలు 100 acres ప్రాపర్టీ అండి. అమ్మో ఇలాంటి బిల్డింగ్లు ఎన్ని ఉన్నాయో ఇక్కడైతే. కానీ కొత్తది కావడం వల్ల ఎక్కువ జనం అయితే లేరు ఇక్కడ. కొద్దిసేపు ఇంకా క్యాబ్ అయితే బుక్ చేశాను. సో అది రావడానికి కొద్దిసేపు ఋషి అయితే ఇక్కడ ఆడుకున్నానండి. అసలు అలసిపోయాను 2-3 అంటే లోపలికి నడుచుకుంటూ రావడము, ఎండ తిరగడము, మన బాడీకి అలవాట్లేదు కదా. అండ్ ఈ మధ్య కొంతమంది కామెంట్ చేస్తున్నారు మీరు ప్రతిదీ అమ్మో అమ్మో అంటారు అనేసి. మాకు చిన్నప్పటి నుంచి మా మమ్మీ వాళ్ళు ఎక్కువ ఏ పనులు చెప్పి పెంచలేదండి. పెద్దగా కొంచెము అంటే గారభంగానే ఇంట్లో ఏం పనులు చెప్పకుండానే పెంచారు. దానివల్ల నాకు చిన్న పని చేసినా కూడా అబ్బా ఎక్కువైనట్టు అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది ఎంత పని చేసినా అలసిపోరండి, వాళ్ళకి అలవాటేమో. బట్ నా వల్ల అయితే హ్యాండిల్ అవ్వదు. ఇంకా రాగానే మళ్ళీ ఋషిని అయితే హాస్పిటల్కి అయితే తీసుకొచ్చాను. ఇక్కడ ఈ డాక్టర్ చాలా బాగా చూస్తారు, ఎస్ఆర్ అనేసి. మేము అంటే నార్మల్గా అపోలోలో అయితే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి కదా, అపోలోలో అంత ఈజీగా అపాయింట్మెంట్ దొరకదండి. 1 day అయినా ముందే బుక్ చేసుకోవాలి. ఇలా ఎమర్జెన్సీ అంటే మాత్రం ఈ డాక్టర్ దగ్గరికి వస్తాము. ఆయన ఏం కాదు పర్లేదు అనేసి ఒక చిన్న ఆయింట్మెంట్ అయితే ఇచ్చారు, అది తగ్గిపోతుందని చెప్పారు. సరే అనేసి ఇంకా పాపం మా చిన్నోడు అయితే మా చిన్నబాబు వెయిట్ చేస్తూ ఉన్నాడండి. మేము అంటే నార్మల్గా అయితే వదిలి వెళ్ళను కదా,
అండ్ బాబుకు ఫీడింగ్ స్టాప్ చేశారా అడుగుతున్నారు. స్టాప్ అయితే చేయలేదండి, కానీ డే టైం కొంచెం తగ్గించేశాను. బట్ నైట్ టైం అయితే ఈ మధ్య నైట్ టైం ఎక్కువ ఫీడింగ్ తీసుకుంటున్నాడు. దానివల్ల కూడా మాకు బాగా నీరసంగా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ అంటే మన బాడీలో ఇంకా ఎనర్జీ తగ్గిపోతూ ఉంటుంది కదా. ఒకసారి నేను కాల్షియం టెస్ట్ కూడా చేయించుకుందాము అనుకుంటున్నాను. అందుకే ఇంకా డిన్నర్లోకి అయితే ఇలా కొంచెం నీరసంగా అలా అనిపించినప్పుడు మాత్రం హెల్తీ ఫుడ్డే కుక్ చేద్దాం అనుకుంటానండి. పాలకూర ఉండే, సరే కదా ఇంకా పాలకూర రైస్ చేద్దాం అనేసి అయితే పాలకూర వేసేసి రైస్ అయితే కుక్ చేస్తున్నాను. ఎప్పుడైనా అండి ఒక విషయాన్ని మనము దూరం నుంచి చూసినప్పుడు ఏముందిలే అనేసి లైట్ తీసుకుంటాం, కానీ చేసే వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు ఈ హౌస్ సర్చింగ్ కూడా అలానే ఉంది. అసలు నేను ఫస్ట్ అనుకున్నాను ఏముందిలే ఈజీగా ఇన్ని ఇల్లులు ఉంటాయి కదా, ఈజీగా వెతకొచ్చు అనుకున్నాను. కానీ అమ్మో అసలు మా డాడీ ఏమో వాస్తు అలా అని చెప్తూ ఉంటారు. మా హస్బెండ్ ఏమో ఆయనకి కొన్ని స్పెసిఫికేషన్స్ ఏంటంటే కమ్యూనిటీ మంచిగా ఉండాలి, మనం ఇంత డబ్బులు పెడుతున్నాం కదా, అన్నీ కరెక్ట్గా ఉంటేనే బెటర్ కదా, అలా 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 అనేసి ఆల్మోస్ట్ ఒక 1 వీక్ తిరిగితే కానీ నాకు ఒక హౌస్ అయితే ఫైనల్ చేశాను. కానీ అది వీడియో షూట్ చేయలేదండి, ఎందుకంటే ప్రజెంట్ ఆ హౌస్లో కొంతమంది ఉన్నారు. ఇప్పుడు నేను ఎంటీ హౌసెస్ కాబట్టి ఎవరు లేరు కాబట్టి వీడియో అయితే షూట్ చేశాను. కానీ ఎవరైనా ఇప్పుడు నార్మల్గా వేరే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ హౌస్ షూట్ చేస్తే బాగోదు కదా, ఇంకా మంత్ ఎండ్కి వెకేట్ చేస్తారంట. సో మేమైతే February 7th రోజు మంచి రోజు ఉందని మా నాన్న చెప్పారు. సో ఆ రోజైతే వెళ్ళి జస్ట్ కొంచెము పాలు పొంగించేసి అలా చేసేసి February 15th అయితే మూవ్ అవుదాం అనేసి డిసైడ్ అయ్యాము. అక్కడ వాళ్ళు ఖాళీ చేశాక వెళ్ళి మళ్ళీ ఒకసారి చూసుకొని రావాలి. కమ్యూనిటీ అదంతా కూడా బాగుండే, మీకు చూపిస్తాను. అంటే February 7th రోజు ఆ రోజు పాలు పొంగించిన రోజే ఎంప్టీ హౌస్ టూర్ తీస్తానండి. ఈసారి మాత్రం అంటే డిలే చేయను. లాస్ట్ టైం అంటే మేము ఉండే హౌస్నే చాలా మెంబర్స్ అడిగారు హౌస్ టూర్ చేయండి అనేసి. ఇది కుదరలేదు, కానీ ఆ హౌస్ టూర్ చేస్తాను. అండ్ ఇది కూడా మేము ఖాళీ చేశాక ఒక వీడియో అయితే తీస్తానండి. హౌస్ అయితే అసలు ఫుల్ మెమొరీస్ ఈ హౌస్లో. అంటే మనం ఏదైనా ఇంట్లోకి వెళ్తే మంచిగా కలిసి రావాలంటారు కదా, ఇందులోకి వచ్చాక అయితే అంత గుడ్డే జరిగింది. సో ఈ ఇయర్ ఎలా ఉంటుందా ఏంటా అనేసి అనిపిస్తూ ఉంది. అసలు నాకు ఇల్లు దొరికేదాకైతే నిజంగా అండి మనసును అంటే ప్రశాంతంగా అనిపించలేదు. మనం ఒక పని అనుకున్నాము అంటే అది అయిపోయేదాకా కొంచెం అలానే అనిపిస్తుంది కదా. ఇక్కడైతే పాలకూరలో కొంచెం బీన్స్, క్యారెట్, పొటాటో ఇవన్నీ వేసేసి ఇలా రైస్ చేస్తున్నాను. 99% ఈ మధ్య రోజు నైట్ వెజిటేబుల్ రైస్ అయితే తింటున్నామండి. మా చిన్నోడు నార్మల్గా అన్నం పప్పు కలిపి ఉడకబెట్టేస్తే అస్సలు తినట్లేదు. అంటే అది టేస్ట్ తగ్గిపోవడం వల్ల ఏంటో కానీ తినట్లేదండి. ఇలా ఏదైనా స్పెషల్ రైస్, ఇప్పుడు ఈ రైస్ చేస్తాను కదా, కొంచెం నేను ఎలాగో రైస్ సాఫ్ట్గానే కుక్ చేసుకుంటాను. సో దానివల్ల ఏంటంటే మా చిన్నోడు కూడా ఇష్టంగా తినేస్తున్నాడు. సో ఇంకా ఆ బఠానీ అయినా పొటాటో అయినా అవన్నీ కూడా నార్మల్గా మనం పీసెస్ ఇచ్చామనుకోండి, ఒక్కొక్కటి తీసుకుంటూ మంచిగా ఇష్టంగా తింటున్నాడు. ఇంకా పిల్లలు ఏది ఇష్టంగా ఉంటే అదే చేయడం కదా, అందుకే ఇలా అయితే సింపుల్గా పాలక్ రైస్ లాగా చేశాను. బాగుండే. ఎప్పుడైనా అండి మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పిల్లలు అంటే కారం తినట్లేదు అలా అనేసి అయితే మీరు నార్మల్గా ఉప్పు కారాలు అయితే ఎక్కువ అస్సలు వేయకండి. నేను రీసెంట్గా డాక్టర్ని కలిసినప్పుడు కూడా డాక్టర్ ఇదే చెప్పారు. కొంచెం పెద్దగా అయ్యే కొద్దీ ఆఫ్టర్ 5 years దే విల్ అంటే కొంచెం స్పైస్ తింటారు. మీరు పిల్లలు ఎలా తింటారో అలానే చేసి పెట్టండి, మీకు తినడం ఇంపార్టెంట్ కదా అనేసి అయితే చెప్పారు. అది కూడా కరెక్టే అనిపించింది. అందుకే ఆ రసం రైస్ అయితే పోస్ట్ చేశాను. అది పీడియాట్రిషియన్ అడిగే పోస్ట్ చేశానండి. ఈ వ్లాగ్ ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ వెళ్తాం. థ్యాంక్ యూ, బాయ్.